సండే వచ్చేసింది. సండే అంటేనే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటేనే సండే. కానీ ఈ సండే అయితే నేను నాన్ వెజ్ తెచ్చుకోలేదు. నేను చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఎక్కువ నా ఫ్రెండ్ కాడ తిన్నాను ఈ కర్రీని. నాకు భలే ఇష్టం ఇది. సో ఇది ఈ రోజు నేను మా ఆయనకి కూడా టేస్ట్ చేయించాను. మా అనిల్ అయితే ఎప్పుడు తినలేదంట. మామూలుగా కర్రీ పేరు వచ్చి ఆలు టమాటా కర్రీ. సో ఇంకా సండే కాబట్టి ఇంకా కొంచెమన్నా నాన్ వెజ్ లేకపోతే ప్లేట్ లోంచి అన్నం నోట్లోకి పోవాలంటేనే కష్టంగా ఉంటది. సో అందుకని చెప్పి నేనైతే ఇంకా ఎగ్స్ ని యాడ్ చేశాను. ఈ వీడియో తీస్తున్న సోపు మా ఆయనకి అయితే ఎన్ని డౌట్స్ వచ్చాయి. ఇలా చేస్తారా, అలా చేస్తారా, ఇది బాగుంటది, ఇది బాగోదా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. తను ఎప్పుడు తినలేదు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేయలేదు కూడా. ఇది నేను చాలా సార్లు అమ్మ దగ్గర కూడా చేశాను. మేబీ మా అమ్మకు గుర్తుందో లేదో కూడా నాకు అంతగా తెలియదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్. నాకు కొంచెం మసాలాగా తగులుతుందని చెప్పి నేను వేసుకున్నాను. ఆ పైగా అది దంచి వేసుకున్నాను కదా, పవర్ లేదు. సో ఇంకొంచెం టేస్టీగా ఉన్నింది. రైస్ కంటే కూడా చపాతీ వాటికైతే చాలా బాగుంటది కర్రీ అనేది. ఇంకా ఫైనల్ గా అనిల్ కూడా తిన్నాడు. సో అనిల్ కి అయితే నచ్చిందంట, బాగుంది, ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు అని చెప్పాడు. సో ఇంక ఇబ్బందే లేదు.